నమస్కారం స్వామి. శుభమస్తు. మీరు ఇక్కడికి? మీరు ఉన్న చోటుకే రావాల్సొచ్చింది. మహాప్రసాదం. రండి స్వామి, రండి. రండి. ఊహించని మీరాక మాకెంతో సంతోషం కలిగిస్తుంది స్వామి. మీరు మాతో ఏదో శుభవార్త చెప్పాలనుకుంటున్నారని మీ శిష్యుడు మాకు ఎప్పుడో వర్తమానం చేరవేశాడు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాం. రండి స్వామి. అవని, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాము అని అబద్ధం చెప్పలేను. నా కూతురు చనిపోయిన దగ్గర్నుంచి మనోవేదన నన్ను వెంటాడుతూనే ఉంది. పురిట్లోనే మా బిడ్డ మాకు దూరం కావడం ఇంకా ఓ పీడకల్లానే ఉంది. అత్తయ్య లాంటి జాతకంతో, అమ్మవారి అంశతో కారణ జన్మరాలు పుడుతుందని మీరెన్నో ఆశలని కలిగించారు. మీరు చెప్పిన మాటలు ఇంకా మా నుంచి దూరం కాలేదు. ఆ బిడ్డ చనిపోయి 5 సంవత్సరాలైనా అవని ఇంకా ఏదొక చోట తన బిడ్డ బతికే ఉందని భ్రమలో బతుకుతోంది. అవనిని ఆ భ్రమ నుంచి మీరే బయటకు తీసుకురండి. అన్ని అనర్థాలకు మూల కారణం ఈ దొంగ జాతకురాలు నిహారిక. తోడు దొంగ మీ కృష్ణ. మేమేం చేశామండి? ఏం చేశారో చెప్పడానికే వచ్చా. అమ్మా వేదవతి, వీళ్ల అరాచకాల గురించి అందరి ముందు వివరంగా చెప్తాను. తర్వాత మీరు ఎలాంటి శిక్ష విధిస్తారో విధించండి. అవనికి పుట్టిన బిడ్డ దూరం కావడానికి వీరిద్దరే కారణం. పురుడు కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పుట్టిన బిడ్డను చంపమని ఓ నర్సుకి చెప్పింది. కొన్ని ప్రయోజనాలు పొందడం కోసం మీ మనవరాలిని దూరం చేసే ఆలోచన చేసింది. మీకు చాలా అన్యాయం చేసింది. ఈ నిహారిక మీ ఇంటికి దాపురించిన దరిద్ర. మీ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేని దుర్మార్గురాలు. ఈ పాటికి మీలాంటి జాతకురాలు మీ ఆలనా పాలనలో పెరగాలి. మీ ఇంట్లో సందడి చేయాలి. తొమ్మిది నెలలు ఎంతో అపరూపంగా చూసుకున్నానే నా బిడ్డని. నా బిడ్డ భూమి మీదకి ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని 1000 కళ్ళతో, 1,000,000 ఆశలతో ఎదురు చూసానే. నా అత్త చివరి ఆశగా తనలాంటి జాతకం గల కోడలు నేను అలాంటి అదృష్టవంతురాల్ని కాకపోయేసరికి
నువ్వు అమ్మ అన్న పిలుపు కోసం, నాన్న అన్న పిలుపు కోసం నేను అవని ఎంతలా ఎదురు చూశాం. అదృష్టం మాకు లేకుండా చేస్తావా? అన్నయ్యవా నువ్వు? మేము పాము పడగ కింద బతుకుతున్నామని తెలిసినా నువ్వు ఆస్తుల గురించి మాత్రమే ఆశపడుతున్నావు అనుకున్నాం కాని చంటి బిడ్డని చంపేంత దూరం వెళ్తావని ఊహించలేకపోయామే. నీతో సహవాసం ఇక మానుకుంటే మంచిదని ఈ సంఘటన రుజువు చేసింది. పెద్ద కోడలిగా నాకు ఎటువంటి గుర్తింపు లేకపోయినా పర్వాలేదు కాని నీలాంటి హంతకురాలతో జతకడితే మాత్రం జీవితాలు నాశనమైపోతాయి. నీలాంటి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంత దారుణం చేసిన దాన్ని మీరు ఎలా శిక్షిస్తారో మీ ఇష్టం అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఈ స్వామీజీ చెప్పిన మాటలన్నీ అబద్ధం. దయచేసి మీరు నమ్మకండి. నోరు ముయ్యవే. స్వామీజీ గారు చెప్పిన తర్వాత కూడా అబద్ధమని ఎలా దబాయిస్తున్నావే? మా ఇంటి దీపాన్ని ఆపేస్తావా? అంత పాపం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? ఆడదాని అసలు నువ్వు? రే శ్రీకర్, ఇద్దరికీ మీరు ఎలాంటి శిక్ష విధించినా మాకు సమ్మతమేరా? బంగారం, ఏమైంది బంగారం? ఏమైందంటే అలా చూస్తావేంటి? ఏమైందో చెప్పు. ఊర్లోకి ఆ సిద్ధేశ్వర స్వామి వచ్చినట్టు, ఆ విషయం నువ్వు నా దగ్గరకొచ్చి చెప్పినట్టు, ఆ స్వామీజీ గాడు అవని బిడ్డని నేనే చంపేశానని చెప్పినట్టు, దాంతో అవని శ్రీకర్లు మన ఇద్దరిని పట్టుకుని చెంపలు వాయిస్తున్నట్టు ఊహించుకున్నాను కృష్ణ. ఈ సమయంలో ఇక్కడికి ఆ స్వామీజీ ఎందుకు వస్తాడు? అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. ఎందుకో నా కుడికన్ను అదురుతుంది కృష్ణ. జరగరాందేదో జరగబోతోందని అనిపిస్తుంది. పంతులు గారు, అమ్మా, కార్యక్రమానికి అంతా సిద్ధమైంది, అందరూ రండి. మీరు ఇలా వచ్చి కూర్చోండి అమ్మా, కూర్చోండి. అమ్మా, అక్షంతులు వేసి పెద్దలకు నమస్కారం చేసుకోండి. చనిపోయిన అవని కూతురికి కూడా పిండి వంటలు బట్టలు పెడతాం అత్తయ్య గారు. కృష్ణ, ఏంటి? ఇంకా కన్ను ఎదురుతూనే ఉంది. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడుకో.
అత్తయ్య గారు, ఏంటమ్మా? నిహారిక అన్నట్టు పెద్దలకు బట్టలు పెట్టే ఈ కార్యక్రమంలో అవని కూడా చనిపోయిన తన బిడ్డకు బట్టలు పెట్టాలి కదా? పెట్టాలమ్మా. మరి అవని వాళ్ళు పాపకు సంబంధించిన బట్టలు తీసుకుని రాలేదు. ఎరా, ఇప్పుడు ఈ విషయం మీద కూడా గొడవ జరగటం అవసరమా? వెళ్ళి బట్టలు తీసుకురండి. రేయ్, మీరు ప్రిపేర్ అయి రాలేదు కదా అని మీ పాపకి సంబంధించి నేను బట్టలు అరేంజ్ చేశాను రా. లోపలున్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. నువ్వు గ్రేట్ కృష్ణ. తమ్ముడి కోసం ఎంత గొప్ప సహాయం చేశావు. అమ్మా, పెద్దల వరకు ఈ కార్యం చేయండి. మా పాప సంగతి వదిలేయండి. నా బిడ్డ రూపం కూడా నేను చూడలేదు. అందుకే నా మనసు అంగీకరించట్లేదు. అవని మేడం తన బిడ్డ చనిపోయి ఉండదని నమ్ముతున్నారు. నేను కూడా నమ్ముతున్నాను. దయచేసి మేడం వాళ్ళని ఇందులోకి లాగకండి పెద్దమ్మగారు. ఏయ్, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. నీకు సంబంధం లేని విషయం ఇది. నేను అన్నాను కదా, ఇలాంటి రచ్చేదో మొదలవుతుంది అని. ఇప్పుడు అదే జరుగుతుంది. అవని వాళ్ళు అన్న దాంట్లో న్యాయం ఉంది కదా అత్తయ్య గారు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. ఏమయ్యో, నువ్వు మధ్యలో దూరొద్దని నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇక్కడ నీ మాట చెల్లుతుందనుకుంటున్నావా ఏంటి? ఈ కార్యక్రమం తర్వాత శౌర్యకి ముక్కు పుడకనిచ్చే శుభకార్యం ఉంది. అనవసరంగా సమయం వృధా చేయకండి. నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తానుండండి. అవని, నీ కూతురి విషయంలో నీకెంత బాధ ఉందో మా మనవరాలి విషయంలో మాకు అంతే బాధగా ఉంది. కాలం తీసుకునే నిర్ణయాలని మనం కాదనలేం కదా. ఇవిగోండి, తీసుకోండి. అవని, మీ చేత్తో మీరు పెడతారా లేక మమ్మల్ని పెట్టమంటారా? మీరు పెట్టకపోయినా కూడా మేం పెట్టవలసి వస్తుందమ్మా. ఎందుకంటే చనిపోయింది మీ కూతురు మాత్రమే కాదు, మా మనవరాలు కూడా. మీరు ముందుకొస్తే మా మాటను గౌరవించినట్టు అవుతుంది, లేదంటే ధిక్కరించినట్టు అవుతుంది. బట్టలను అందులో పెట్టి పెద్దల ముందు పెట్టండి. ఆగండి. కన్నదరడం అపశకునమని చెప్పానా? చూడు, అదే విధంగా జరిగింది. నువ్వు ఊహించుకున్నట్టే జరగడం ఏంటి?
నమస్కారం స్వామి. మీరు ఈ సమయంలో మా ఊరి వరకు రావడం ఆశ్చర్యంగా ఉంది. ఆనందంగా కూడా ఉంది. ఊరకే రారు మహానుభావులు అన్నట్టు మీరొచ్చారంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అవునవును, ఏదో శుభవార్త చెప్పాలని గతంలో మీరు మీ శిష్యుడితో మెసేజ్ పంపించారు కదా, దాని గురించి అయ్యుంటుంది. దేవుడా దేవుడా దేవుడా, నా గురించైతే కాదు కదా, నా ఊహ నిజం అవ్వదు కదా. రావాల్సిన సమయంలోనే వచ్చాను. మీరు చేస్తున్నది గమనించాను. ఈ కార్యంలో అశుభం జరగకూడదు. అవని శ్రీకరులకు పుట్టిన పాపకు ఇలాంటి కార్యం చెయ్యకూడదు. చనిపోయింది చిన్నవారైనా పెద్దవారైనా వారి ఆత్మ శాంతి కోసమే కదా స్వామి. మీకు చెప్పేంతటి వాళ్ళం కాదు మేము. అయినా ఇందులో ఏం తప్పుంది స్వామి? చనిపోయిన వారికి చెయ్యడంలో తప్పు లేదు. చనిపోని వారికి చెయ్యడం తప్పు. నేను మీతో చెప్పాలనుకున్న శుభవార్త ఏంటంటే, మీ మనవరాలు చనిపోలేదు. అవని బిడ్డ మరణించలేదు. మీ జాతకంతో పుట్టిన ఆ కారణ జన్మురాలు బ్రతికే ఉంది. ఆ పాపది అమ్మవారి అంశ. ఆ పాపకు పురిటిలోనే మరణం లేదు. ఏమంటున్నారు స్వామి? అవునమ్మా, తన జననం గురించి చెప్పగలిగిన నేను తన జాతకంలో మరణం ఉంటే చెప్పలేనా? ఆ రోజు అది నాకు కనిపించలేదు. కనిపించుంటే ఆ విషాదం గురించి నేను మీ అందరితో ఆనాడే చెప్పుండేవాడిని కదా. 5 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాను. 5 సంవత్సరాలుగా నా బిడ్డ బ్రతికే ఉండుంటుందని నమ్ముతూ వచ్చాను. ఈరోజు మీరు చెప్పింది విన్న తర్వాత ఆ నరక యాతనని మర్చిపోయాను. ఆ దుఃఖమంతా సంతోషంగా మారిపోయింది. బావా, మన బిడ్డ బ్రతికింది. అత్తయ్య, నా కూతురు బ్రతికే ఉంది. మీ మనవరాలు బ్రతికుంది మావయ్య. అందరూ వినండి, మీ కష్టాలను తీర్చగల మరో తరం బ్రతికే ఉంది. మీరింత మంచి వార్తని చెప్తారని మేము అస్సలు అనుకోలేదు స్వామి. ఇది నాకు అస్సలైన పండుగ. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే పండుగ.
అందరిలో ఒక్కదానిగా ఉంటున్నాను, కానీ నా బిడ్డ లేని లోటు నన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంది. ఆ లోటు తీరిపోయింది స్వామి. ఇంకా నాకిది కలలా ఉంది స్వామి. ఇంత గొప్ప వార్తను ఈ రోజున వింటామని అస్సలు అనుకోలేదు.